మన దేశంలోని బహువీర్య పుత్రులకు అర్థం అవ్వాల్సిన పని ఏం లేదు. వాళ్ళది ఎప్పుడూ దేశం మీద ద్వేషం లేదా మోడీ మీద ద్వేషం దేశాన్ని మీదన చూపెట్టుకోవడము ఇట్లాంటిది నడిచిపోతుంటుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్కి అర్థమైంది. ఏమర్థమైంది? భారతదేశం సరిగ్గా చొక్కా మడత వేయకుండా కొట్టింది వాళ్ళని, చొక్కా మడత నలగకుండా కొట్టింది వాళ్ళని. వాళ్ళ దేశం నుంచి పెద్ద ఎత్తున మిస్సైళ్ళు వస్తే ఒక్కటి కూడా భూమి మీద పడకుండా కొట్టి అవతల పడేసింది. ఒక్కటి కూడా భూమి మీద పడకుండా. ఈవెన్ అణ్వస్త్రాలని వాడటానికి వాడేటటువంటి షహీన్ శ్రేణి క్షిపణిని ఢిల్లీ మీదకి వదిలింది. అది హర్యానా దగ్గర పడగొట్టేసాం. అది గాలిలో ఉండగానే వాళ్ళ వస్తువులన్నీ పేలిపోయినాయి, పేల్చి వేయబడ్డాయి. అంటే అంతటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ సొంతమా? ఇజ్రాయెల్ దగ్గర కూడా లేనట్టు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ తరహాలో ఇక్కడ ఏమీ చెప్పకుండానే ఐరన్ డోమ్ రెడీ చేసేసుకుంది భారతదేశం. ఏ ప్రాపగాండా చేసుకోలేదు. ఇజ్రాయెల్ గురించి మనం 1,00,000 సార్లు మాట్లాడుకుని ఉంటాం. ఐరన్ డోమ్ నిన్న మంది ఐరన్ డోమ్ కంటే పెద్దది కదా, అద్భుతమైనటువంటిది కదా. ఇంకా ఇజ్రాయెల్ దాన్ని దాటుకుని వచ్చినాయి మిస్సైల్స్ కొన్ని. బట్ భారతదేశంలో సాధ్యం కాలేదే. నెంబర్ 1 ఇది. నెంబర్ 2 ఏంటి? అవతల ఉన్నటువంటి లక్ష్యాలు ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ వల్లనైనా అయిందా, అమెరికా వల్లనైనా అయ్యిందా? ఏది? అమెరికా హౌతీల మీద అటాక్ మొత్తం మీద వేసింది, జనాలు కూడా చచ్చిపోయారు, చాలా రచ్చ నడిచింది. ఇజ్రాయెల్ నిర్దేశిత లక్ష్యాలనే కొడతామన్న చుట్టుపక్కల చావులు ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్గా 100 బిల్డింగుల మధ్యలో కావాలని దాచుకున్నటువంటి పాత బస్తీ ఇళ్ల తరహాలో ఉన్నటువంటిది, కొండల మీద ఇళ్ల తరహాలో ఉన్నటువంటి సిస్టమ్, వాటి మధ్యన తీవ్రవాద శిబిరం పెడితే అవి పేల్ని ఖచ్చితంగా, అదే పేల్ని ఖచ్చితంగా పక్కన 4 బిల్డింగులు కోల్తాయి, అందులో 4 చచ్చిపోతారు. బట్ కార్పెట్ బాంబింగ్ చేయలే మనం. కార్పెట్ బాంబింగ్ అంటే ఏంటో తెలుసా? 100ల కొద్ది బాంబులు వెదజల్లుకుపోవడం, లక్షల మంది చచ్చేవాళ్ళు మనం చేస్తే. చేయలా. ప్రజల ప్రాణాలు తీయకుండా నిర్దేశిత లక్ష్యాన్ని ధ్వంసం చేయగలిగే మిస్సైల్ సామర్థ్యం భారత్ దగ్గర ఉందని పాకిస్తాన్కి అర్థమైంది, మన వాళ్ళకి అర్థం కాలేదు. నెంబర్ 3, వాళ్ళ ఎయిర్ బేస్, వాళ్ళ ఆర్మీ బేస్, వాళ్ళ నేవీ బేస్, వాళ్ళకి సంబంధించినటువంటి అణ్వాయుధ స్థావరాలు, వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏది భారత్ ముందు పనికిరాదు. భారత్ ఇంకా అగ్నిదీల కీలకమైనటువంటి అస్త్రాలు ఏమీ దీలా. కేవలం 5% అస్త్రాలు తెస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి 11 స్థావరాలు బొక్కలు పడ్డాయి. కొన్ని సర్వనాశనమైనవి, కొన్ని బొక్కలు మాత్రం పెట్టి వదిలేసాం, డంటు కొట్టాం. అంటే ఇది భారత శక్తి ఏంటి? భారత్ పూర్తిగా కన్నెర్ర చేస్తే, చస్తే చచ్చారని వదిలిపెడితే లక్షలు కాదు కోట్లలో చస్తారు పాకిస్తాన్ వాళ్ళు. ఒక్కటి కూడా మిగలదు. అది భారత్ ఇచ్చిన సందేశం.